హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ ఇన్ లోకో. సో ప్రీవియస్గా మనం ఎలక్ట్రికల్ ట్రేడ్ మీద ఒక వీడియో చేసాము. అది అనుకున్నంత స్థాయిలో క్లిక్ అవ్వకపోయినా సరే, బట్ మనలో చాలామంది సబ్స్క్రైబర్స్, మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క మెంబర్స్ బ్రో వేరే ట్రేడ్స్ గురించి కూడా చేయ బ్రో అని చెప్పి మనకి మెసేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళని కన్సిడర్గా తీసుకొని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండి. సో ఈ వీడియోలో నేను ట్రేడ్ అనాలిసిస్ చేయబోతున్నాను. ఏ పేపర్స్ అంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, డీజిల్ మెకానిక్. సో ఈ పేపర్లన్నీ నేను త్వరగా అనాలిసిస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓన్లీ 4 to 5 చాప్టర్స్ చదివితే చాలు, మనం ఈజీగా 50% ఆఫ్ ద మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనే విషయం నాకు అర్థమైంది. సో అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. అయితే మనం ముందు ఏ ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం అంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాం అండి. సో మనం ఇప్పుడు కనుక చూస్తే నేను ఎలక్ట్రానిక్ మెకానిక్ గురించి మాట్లాడుతున్నాను అండి. సో మనకి హయ్యెస్ట్ స్కోర్ ఇచ్చిన చాప్టర్స్ వచ్చేసి దీంట్లో 1 డిజిటల్ ఎలక్ట్రానిక్స్, 2 అనలాగ్ ఎలక్ట్రానిక్స్, 3 ఇంజనీరింగ్ డ్రాయింగ్, 4 బేసిక్ ఎలక్ట్రికల్. సో ఈ 4 చాప్టర్ నుంచే మనకి లిటరల్లీ 40 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఇన్ ద సెన్స్ మీరు మొత్తం 10 చాప్టర్ ఉంటే 10 చాప్టర్లో 15 చాప్టర్ ఉంటే 15 చదవాల్సిన పనే లేదు. ఎగ్జాక్ట్గా 4 to 5 చాప్టర్స్ని మీరు పిన్ టు పిన్ చదవగలిగితే మీరు ఈజీగా 40+ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో మనం అసలు ఎలాంటి చాప్టర్లు ఉన్నాయి ఏంటి అని డిస్కస్ చేసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో మీరు గమనిస్తే దీంట్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చేసి లాజిక్ గేట్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్లు, ట్రూత్ టేబుల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, అవుట్పుట్లు, యాడర్లు, బూలియన్ ఆల్జీబ్రా, గేట్ కాంబినేషన్లు, ఫ్లిప్ ఫ్లాప్లు. సో అంటే ఇవన్నీ బేసిక్స్లో మాట్లాడుకుంటామండి. మీరు ఎలక్ట్రానిక్ మెకానిక్ చదవడానికి స్టార్ట్ చేసే ముందు కూడా మీరు ఫస్ట్ చదవాల్సిన చాప్టర్ వచ్చేసి డిజిటల్ మెకానిక్స్. సో నెక్స్ట్ మన ఎలక్ట్రానిక్ మెకానిక్లో హై స్కోర్ వెయిటేజ్ క్యారీ చేయాల్సిన చాప్టర్ వచ్చేసి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండి. సో దీంట్లో క్వశ్చన్ చూస్తే డిఫరెన్షియల్ యాంప్లిఫైరు, ఆపరేషనల్ యాంప్లిఫైర్ డిఫరెన్షియేటరు, ట్రాన్సిస్టరు, ఇంటిగ్రేటరు, ఫీడ్బ్యాక్లు, రిలేలు, సో ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో ఇది ఒక 11 మార్క్స్, ఇది ఒక 11 మార్క్స్. సో మనకి ఇక్కడే 22 మార్క్స్ రావడం జరుగుతుంది. సో మిగతా చాప్టర్స్ కూడా చూద్దామండి ఒకసారి. థర్డ్ చాప్టర్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో మనకి ఇంజనీరింగ్ డ్రాయింగు అండ్ టూల్స్ ఆల్రెడీ మనం పార్ట్ ఏలో కవర్ చేస్తాం కాబట్టి మీకు అంత పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు. బట్ థర్డ్ మంచి మనకి టైటిల్ బ్లాక్ అనేది మనం డ్రాయింగ్ షీట్లో ఎక్కడ పెట్టాలి, లైన్స్ గురించి క్వశ్చన్లు, సింబల్స్ గురించి, ప్రొజెక్షన్స్, మెజరింగ్ టూల్స్, ఇవన్నీ టూల్స్ అండి. సో మనం కొంచెం కాన్సన్ట్రేట్గా అయితే ఇక్కడ 9 మార్క్స్ వస్తుంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్, ఫోర్త్ ఇది మెయినింగ్. దీంట్లో నుంచి ఓమ్స్ లా, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, మెజర్మెంట్స్, సర్క్యూట్ కాన్సెప్ట్లు, పవరు, మీటరు, ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది వచ్చేసి థర్డ్ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ సో మనకు అది చూసిన తర్వాత మనకి ఏమర్థం ఏంటంటే, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అసలు ముందుగా స్టార్ట్ చేసిన చాప్టర్స్ వచ్చేసి ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, 2 అనలాగ్ ఎలక్ట్రానిక్స్, 3 బేసిక్ ఎలక్ట్రికల్, తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్. డిఈలో 11 క్వశ్చన్స్, ఏఈలో 11 క్వశ్చన్స్, ఎలక్ట్రికల్లో 8 క్వశ్చన్స్, డ్రాయింగ్ నుంచి 9 క్వశ్చన్స్. సో మీరు కనుక డిఈని, ఏఈని కనుక పర్ఫెక్ట్గా ఏస్ చేయగలిగితే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం స్కోర్ అక్కడే చేసుకుంటారండి, 20 మార్క్స్ పైన వచ్చేస్తాయి. సో బీ కేర్ఫుల్. ప్రజెంట్ అయితే ఈ 4 చాప్టర్స్ చదివినాక ఏదైనా చదవండి. సో ఇవన్నీ నేను 2024 బేస్ చేసుకుని చెప్తున్నానండి మన ప్యాటర్ను. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడబోయే ట్రేడ్ వచ్చేసి ఫిట్టర్ ట్రేడ్ అండి. సో ఫిట్టర్ ట్రేడ్ గురించి మాట్లాడతాను. అంతకంటే ముందు మన వీడియోలు చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మీకు కంటెంట్ నచ్చుద్దనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డైరెక్ట్గా ఫిట్టర్ పేపర్ అనాలిసిస్లోకి వెళ్తే, సో హయ్యెస్ట్ వెయిటేజ్ క్యారీ చేస్తున్న చాప్టర్ వచ్చేసి ఫిట్టింగ్ అండ్ బెంచ్ వర్క్ కంటెంట్. సో నాకు మీ ట్రేడ్స్ ఐడియా లేవండి, బట్ నేను కానీ నేను వీటిని మాత్రం క్యూరేట్ చేసి పెట్టాను. బట్ కొన్ని ఎక్కడన్నా తప్పులు మాట్లాడితే సో ప్లీజ్ నెగ్లెక్ట్ చేయండి. ఫిట్టింగ్ అండ్ బెంచ్ వర్క్ అనే దాంట్లోంచి 13 క్వశ్చన్స్ రావడం జరిగిందండి మీకు ఫిట్టర్ వాళ్ళకి. సో నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ మెట్రాలజీ అంటారు. దీంట్లోంచి 9 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి ఫిట్టర్ వాళ్ళకి కూడా 10 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరికి కామన్గా జరుగుతున్న విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 9 to 10 క్వశ్చన్స్ ప్రతి ట్రేడ్కి పడుతున్నాయి. సో మీరు పార్ట్ ఏలో కనుక కొంచెం గట్టిగా కవర్ చేయగలిగితే మనకు పార్ట్ బి కూడా యూజ్ అవుతాయి. సో ఫిట్టర్లో నెక్స్ట్ వచ్చిన హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి బేసిక్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండి. అంటే నేను ఆల్రెడీ ఎలక్ట్రికల్ మాట్లాడుకున్నాం. ఒక 2-3 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఒక 2-3 మార్క్స్కి వచ్చేసి బేసిక్ సైన్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో వాటి గురించి అంటే ఇప్పుడు ఫిట్టర్ వాళ్ళు ఫస్ట్ చదవాల్సింది వచ్చేసి, సో మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఫిట్టింగ్ అండ్ బెంచ్ వర్క్. సో సెకండ్ మీరు ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ మెట్రాలజీ. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో మనం డీజిల్ మెకానిక్ కనుక అబ్జర్వ్ చేస్తే
వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐసీ ఇంజిన్ సిస్టమ్ నుంచి రావడం జరిగిందండి. లిటరలీ మనకు కావాల్సింది 26 పాస్ మార్క్స్, వీళ్ళకి ఇక్కడ 17 మార్క్స్ ఓన్లీ ఐసీ ఇంజిన్ నుంచి రావడం జరిగింది. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అని. సో నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ అండ్ డూప్లికేషన్, దీంట్లో నుంచి 6 క్వశ్చన్స్ రావడం జరిగిందండి. సో థర్డ్ వచ్చేసి ఇంకా బేసిక్ ఇంజనీరింగ్ నుంచి ఒక 6 క్వశ్చన్స్, వర్క్షాప్ అండ్ ఫిట్టింగ్ టూల్స్ గురించి ఒక 5 క్వశ్చన్స్, బేసిక్ సైన్స్ క్వశ్చన్స్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2024 పేపర్లో పార్ట్ బిలో మనకి అన్ని ట్రేడ్స్కి కామన్గా ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్. మనం పార్ట్ ఏ కోసం చదువుతాం, పార్ట్ బిలో కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా 9 to 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. సో బీ ఫోకస్డ్. సో డీజిల్ మెకానిక్ వాళ్ళు ప్రిఫర్ చేయాల్సిన 4 to 5 చాప్టర్స్ ఏంటో డిస్కస్ చేస్తారండి. మీరు ఫస్ట్ చదవాల్సింది వచ్చేసి ఐసీ ఇంజిన్స్. 17 మార్క్స్ ఒక్క చాప్టర్ నుంచి వచ్చినాయి అంటే సో మీరు దీని గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ చాప్టర్ వచ్చేసి కూలింగ్ అండ్ డూప్లికేషన్, దీంట్లో నుంచి 6 మార్క్స్. అంటే మీకు 2 చాప్టర్స్ నుంచే 23 మార్క్స్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటండి 26. అంటే మీకు పాస్ మార్క్కి ఆల్మోస్ట్ కావాల్సిన ఒక 2 చాప్టర్ నుంచే వస్తున్నాయంటే సో ఆ 2 చాప్టర్స్ ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకొని చదవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ అందరికీ కామన్గా ఉన్న 3-4 చాప్టర్స్ వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ ఎలక్ట్రికల్స్. సో ఇది ఒక 9 మార్క్స్కి, ఇది ఒక 5 to 6 మార్క్స్కి వస్తున్నాయండి. సో ఈ వీడియోకి ఇంతే అండి. నేను దీంట్లో డిస్కస్ చేసిన 4 to 5 చాప్టర్స్ మాత్రమే, బట్ ఫుల్ లెంత్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. సో నేను పిన్నెడ్ కామెంట్లో కూడా పెడతాను, మీరు డైరెక్ట్గా వచ్చేసి అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరికన్నా వేరే ట్రేడ్స్ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి. బ్రీఫ్ అనాలిసిస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.